హాయ్ విన్నర్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని కోరుకుంటూ, అందరూ మోటివేటెడ్గా ఉన్నారని కోరుకుంటూ, ఎలా లూప్ను బ్రేక్ చేయాలి ఈరోజు మన టాపిక్. హౌ టు బ్రేక్ ద లూప్. ఆ లూప్ అంటే ఏంటి? లూప్ అంటే ఒకే చక్రం. అంటే మనం ఒక స్టాండర్డైజ్డ్ వాటిలో బతుకుతాం. సేమ్ రొటీన్, కొత్తగా ఏం ఆలోచించకపోవడం. ఇదే నా జాబ్, నేను ఇదే చేస్తాను అని ఫిక్స్ అనమాట మైండ్లో. మార్నింగ్ లేస్తాను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఎవరు ఏమైనా అనుకోని నేను ఇలానే ఉంటాను, నా లైఫ్ నాది. దీనివల్ల మనం ఒక 70 సంవత్సరాలు బతికితే ఒకే సంవత్సరాన్ని 70 సార్లు బతికి చచ్చిపోతుంది. ఎవరైనా మార్పు కోసం ట్రై చేశారా? లూప్ అంటే ఆ చట్రంలో ఇరుక్కోవడమే. ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ అంటే దాని నుంచి బయటకు రాలేకపోవడం. అదేమైనా రీజన్స్ కావచ్చు. ఒక లైఫ్లో మనం ఒక రొటీన్ వర్క్ని 1 సంవత్సరం బతుకుని మన లైఫ్ని 70 ఇయర్స్ అదే బతికేస్తాం. ఈరోజు మార్నింగ్ లేస్తాను, బ్రేక్ఫాస్ట్ సేమ్ హోటల్, లంచ్ సేమ్ హోటల్, ఆర్ సేమ్ మెనూ తినేస్తాము, పడుకుంటాం. డ్యూటీకి వెళ్తాము, ఆఫీస్కి వెళ్తాము. ఎక్కడికైనా సరే వెళ్ళిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మన కంపెనీ మనకన్నా బాగా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు 3 ఫ్లోర్, ఒక ఫస్ట్ ఫ్లోర్ ఉంటే వాళ్ళు 5 ఫ్లోర్స్ కడతారు. ఒక బిల్డింగ్ ఉంటే 3-4 బిల్డింగ్స్ కడతారు. కానీ మనం మాత్రం అక్కడే చేస్తుంటాం. వేరే కంపెనీ మారాలని థాట్ కూడా రాదు మనకి అవుతే. కానీ ఎందుకంటే నేను చాలా సెటిల్గా ఉన్నాను ఇక్కడ, నాకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. చిన్న చిన్న సమస్యలే కదా, అడ్జస్ట్ అవుతాను. ఈ చిన్న చిన్న సమస్యలే కదా, అడ్జస్ట్ అయిపోతాను. మా ఇంటికి దగ్గర ఉంది, మా వెనకలనే ఉంది. లైఫ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తావు? ఇలా ఎప్పుడు నాకు దగ్గరగా ఉండాలి, నాకు అనుకూలంగా ఉండాలి, నాకు కంఫర్ట్ జోన్లో ఉండాలి అనే లూప్లో అందరం ఉన్నాం. ఆ లూప్ నుంచి బయటికి రావాలి. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీ అగ్రిమెంట్స్, పాలసీస్ ప్రకారం కానీ, లేకుంటే ఒక 1 ఇయర్ కానీ, 1.5 ఇయర్, లేకుంటే 2 ఇయర్స్ మ్యాక్సిమం తర్వాత ఆలోచించవా? జాబ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఆలోచించవా? ఈ లూప్లోంచి బయటికి రావాలి కదా. నేను జాబ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. లైఫ్లో చాలా మంది చేస్తున్న తప్పులు ఇవే. నా వల్ల కాదు, నేను ఇంతే ఫిక్స్, నా లైఫ్ ఇంతే మారదు. అలా ఎలా? నా లైఫ్ ఇలానే ఉంటుంది, మారదు అనుకుంటే నువ్వేమైనా ప్రయత్నిస్తున్నావా? ఆలోచించండి. సపోజ్ మీకు ఒక జాబ్ నచ్చలేదు, మీరు ఏమైనా ప్రయత్నిస్తున్నారా పక్కన? లేదంటే మీకు స్కిల్ ఏమైనా డెవలప్ చేసుకోవాలా? ఆ స్కిల్ డెవలప్ కోసం మీకు ఏం కావాలి? మనీ స్పెండ్ చేయాలా? లేదంటే ఒక మంచి బుక్ కొనుక్కోవాలా? లేకుంటే ఎవరితో మాట్లాడాలా? ఫ్రెండ్స్, నేను మీకు చెప్తున్నాను, ఈ కాలంలో మనకు ఒక మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు దొరకాలన్నా కూడా చాలా కష్టం. మన మైండ్ని పాడు చేసే వాళ్ళే బయట సమాజంలో ఎక్కువ ఉంటారు. బాగుపరిచే వాళ్ళు చాలా తక్కువ. అంటే మనం ఒక సజెషన్ అడుగుతానే కరెక్ట్ సజెషన్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఈ సమాజంలో. ఈ లూప్ని బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేద్దామనేది, మనం లూప్ని బ్రేక్ చేయడం ఎలా అనేది, అందరికీ యాపిల్ తెలుసా అండి? అందరికీ తెలిసే ఉంటుంది యాపిల్. డైలీ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ ఫర్ యాపిల్. మనకి ఇప్పుడు ఆ యాపిల్ కాదు, మనకి ఇప్పుడు కావాల్సిన యాపిల్ ఐఫోన్ స్టార్ట్ చేసే సిఇఓ ఒకప్పుడు దాంట్లో ఎంప్లాయీ. అతను జాబ్ మానేయడం కానీ, కంపెనీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల బయటకు వచ్చి ఇంకో కంపెనీ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఏ రేంజ్కి వెళ్ళాడంటే, యాపిల్ వాళ్ళు అతను మళ్ళీ పిలుచుకొని సిఇఓ ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయాడు. అంటే అతను వర్త్ ప్రూవ్ చేసుకున్నాడు. స్కిల్ ఉంది, ఆ స్కిల్ డెవలప్ చేశాడు. ఆ స్కిల్ని పెంచుకోవడము మనం చేస్తున్నామా?
నాకు ఇదే వచ్చు, నా వయసు అయిపోయింది. ఏ వయసు అయిపోలేదు. 30s, 25, 35, 40, 50, 55 వయసు అయిపోలేదు. వయసు ఉంది చాలా. మీరు వండర్స్ క్రియేట్ చేయొచ్చు. నేను ఒక కోర్సులో జాయిన్ అయినప్పుడు షాక్ ఏంటంటే సింగిల్ పేరెంట్ 43 ఏజ్, 45 ఏజ్, 45 I think something, 47 around, 2 children, she is ready to MBA. చూడండి, మనం బయట తిరగడం స్టార్ట్ చేస్తే మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, కానీ మనం తిరుగుతున్నాం. ఎలా తిరుగుతున్నాం? ఒకప్పుడు నాలాగా కాఫీ డేలు, లేకుంటే మూవీస్. ఎస్, ఇప్పుడు 250 రూపీస్ పెట్టి సినిమాకి వెళ్ళడానికి అందరికి హ్యాపీ ఉంటుంది. అది ఖర్చు అని ఎవరు ఫీల్ అవ్వరు. ఒక సినిమాకి వెళ్ళండి, నెలకు ఒక సినిమాకి తప్పు లేదు. లేదంటే 2 సినిమాలు నెలకి అన్ని సినిమాలు వెళ్తూనే ఉంటారు. కానీ ఏదైనా ఒక బుక్ కొనుక్కోమంటే, అరే 250 రూపీసా, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేదు. స్టీవ్ జాబ్స్ని ఏది మార్చిందంటారు? అతను ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ నుంచి నేను ఆ లూప్లో పడలేదు. నేను ఫెయిల్యూర్ అయిపోయాను, నాది అయిపోయింది, ఇంకా నా వల్ల ఏం కాదు అని లూప్లో పడలేదు. అతను ఏం చేశాడు? బయటికి వచ్చి అతని టాలెంట్ ఏదో చూపించాడు. టాలెంట్ చూపించడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు అతను స్టీవ్ జాబ్స్ అంటే ప్రతి యాపిల్ ఈవెంట్కి వచ్చి హ్యాపీగా యాపిల్ ఫీచర్స్, ఫోన్ ఫీచర్స్, అదొక బ్రాండ్ క్రియేట్ చేశాడు, సెట్ చేశాడు బ్రాండ్. అలా మనం సెట్ చేస్తున్నామా? అలా మనం సెట్ చేయాలి. ఇలా మన లూప్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మనం ఏ లూప్లో ఉన్నాము, ఆ లూప్ని ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళాలి. ఇలా మీరు ఒక 21 days ప్రాక్టీస్ చేయండి. 21 days అంటే చాలామంది చాలా లాంగ్ అని ఫీల్ అవుతారు. ఒక 7 days చేయండి ఫస్ట్. చేసే ప్రతి ఒక్కరూ నా వీడియో కింద ఒక కామెంట్ చేయండి. నేను ఎన్ని ఎఫెక్ట్స్ పెడుతున్నాను అంటే, ఈ వీడియోస్ రికార్డ్ చేయడానికి నేనుండే ఏరియాలో పవర్ సరిగా ఉండదు. ఆ పవర్ ఉన్న టైంలో నేను చదివిన బుక్స్లో ఏ పాయింట్ నేను తీసుకోవాలి, ఏ పాయింట్ తీసుకొని ఎలా మైండ్ షిఫ్ట్ చేయాలి అని ఆలోచించి చాలా కష్టపడి వీడియోస్ మూవ్ చేస్తున్నాను. ఇలా చేయడం ఎందుకు అంటే, నేను అబ్జర్వ్ చేసిన సొసైటీని కొద్దిగా మార్చాలి. మొత్తం మార్చడం నా వల్ల, ఎవరి వల్ల కాదు, అట్లీస్ట్ 10%. లూప్ని బ్రేక్ చేయడం అర్థమైంది కదా? ఎలా బ్రేక్ చేయాలి? మీకు మీరు మారాలి. మీకు మీరు మారితేనే లూప్ బ్రేక్ అవుతుంది. ఏ చర్యకైనా ప్రతి చర్య మీ మైండ్లోంచి రావాలి. అంటే మీకు బ్యాడ్ హ్యాబిట్స్ని గుడ్ హ్యాబిట్స్గా మార్చేలా. నేను ఈరోజు 4 o'clockకి నీ మైండ్ చెప్పాలి, లేస్తున్నా, నేను అద్దంలో మాట్లాడుకోవాలి, లేదు నాకు వేరే వర్క్ ఉంది, నేను ఒక నావెల్ చదవాలి. మనిషి మారాలంటే నేను మీకు చెప్తున్నా కదా ఫ్రెండ్స్, మీకు 25 నాకు తెలిసి ఎన్ని బుక్స్ ఉన్నాయో తెలియదు. మీరు బయటికి వెళ్ళిన ప్రతిసారి, లేకుంటే ఆన్లైన్లో ఎవరైనా మీకు ఒక బుక్ ప్రమోట్ చేశారంటే తీసుకోండి ఫ్రెండ్స్. అది నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక బుక్ ప్రమోట్ చేశారంటే తీసుకోండి. ఆ బుక్లో డైలీ ఒక్క పేజ్ చదవండి చాలు, ఎక్కువ వద్దు. ఇట్స్ జస్ట్ టేక్స్ 5 minutes. చదివిన దాన్ని అర్థం చేసుకోండి. అలా ఇంప్లిమెంట్ చేసుకోండి లైఫ్లో. ఈ లూప్స్ నుంచి బయటకు వస్తారు. మీ నెగిటివ్ మైండ్ నుంచి పాజిటివ్ మైండ్కి వస్తారు. ఇది నా 4th వీడియో. ఫస్ట్ వీడియోలో మనం ఏం చేసుకున్నాం? నెగిటివ్ థాట్ ఎలా కంట్రోల్ చేయాలి.
అదే దాని కంటిన్యూషన్గా మన మైండ్ ఎలా మారాలి, దాని కంటిన్యూషన్గా రీవైర్ అవర్ థాట్స్, అవర్ బ్రెయిన్, దాని కంటిన్యూషన్గా బ్రేక్ ద లూప్. ఇవన్నీ చెప్పడం ఈజీనే, చేయడం కష్టం ఫ్రెండ్స్. మీరందరు విన్నర్స్ అవ్వాలి అనుకుంటే ఇవి ఫాలో అవ్వండి. స్టెప్ బై స్టెప్ నేను నేర్చుకున్న ప్రతి ఒక్కటి, నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క బుక్, ప్రతి ఒక్క మ్యాటర్ని నేను మీకు వీడియోలో అందిస్తాను. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మిమ్మల్ని మీరు మార్చండి, మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఎదగండి. మీరు సక్సెస్ అని మీరు చెప్పనక్కర్లేదు. ఒకరోజు ఎవరన్నా సరే ఒక పర్సన్ మీకు కాల్ చేసి ఏంటి నువ్వేనా అని అడిగిన రోజు ఆటోమేటిక్గా మీ సక్సెస్ స్టార్ట్ అయిపోతుంది. దాన్ని ఎవ్వరు ఆపలేరు మిమ్మల్ని. ఆపకుండా ఉండాలి అంటే మీ మైండ్ మారాలి. ఆ మైండ్ మార్చుకుంటారని ఆశించుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సరే డిప్రెషన్లోకి లోన్ అయినప్పుడు, లేకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నా వీడియో కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. దాని నుంచి ఎలా బయటికి రావాలని క్వశ్చన్ అడగండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఫ్రెండ్స్, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ప్రాబ్లమ్స్ లేవని కాదు, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ నేను వెతకాలి, ఎవరో వచ్చి వెతికివ్వరు. నా ప్రాబ్లం సొల్యూషన్ నేనే వెతకాలి. సో మీ ప్రాబ్లం సొల్యూషన్ మీరే వెతకాలి, కానీ నేను మీకు దానికి కావాల్సిన మోటివేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరం విన్నర్సే. సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.